లగచర్ల ఘటన ఎక్కడైనా పునరావృతం కావచ్చని దళితులు గిరిజనులు భూములు లాక్కుంటే ఊరుకోబోమని హెచ్చరించారు కేటీఆర్. అయితే కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. లగచర్లలో జరిగింది ఇవాళ రేపు మనకు కూడా జరగచ్చు, రేపు మానుకోటలో కూడా జరగచ్చు, రేపు మిర్యాలగూడలో జరగచ్చు, సాగర్లో జరగచ్చు, రాష్ట్రంలో ఎక్కడైనా జరగచ్చు. అందుకే ఒక దగ్గర ఒక్కలకు అన్యాయం అయితే ఎట్లయితే ఒక కాకికి దెబ్బ తగిలితే 100 కాకులు వచ్చి కావు కావుమని కాపాడుకుంటాయో అట్లాగే తెలంగాణలో ఏ గిరిజన బిడ్డకు అన్యాయమైనా ఏ గిరిజన ఆడబిడ్డకు అన్యాయమైనా రాష్ట్రం అంతా కదలాలే. మా గిరిజన అన్నదమ్ములు కదం దొక్కాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇకపోతే ఇంకొక ఆయన పోయి మానుకోటలో డ్రామా మొదలుపెట్టిండు. 10 ఏళ్ళు అడ్డగోలుగా భూమిని సేకరించి అధికారం ఉంది కదా అని కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్లో మహిళల్ని కూడా గొంతులు బట్టి పిసికిరప్పుడు తెలంగాణ పోలీసు వాళ్ళు. ఈ ప్రభుత్వం మీద ఎంత కోపం ఉందో, ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో ఇవాళ ఈ మానుకోట మహాధరణ చూస్తేనే అర్థమవుతా ఉన్నది. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, తప్పు జరిగింది, మోసపోయినాం, పర్వాలేదు, ఏమి ఇబ్బంది లేదు, 4 ఏళ్ళు గట్టిగా కొట్లాడదాం. ఒక లగచర్ల కాదు, ఎక్కడ అన్యాయమైనా గొంతిప్పుదాం. ఎట్లుంది కేటీఆర్ పరిస్థితి అంటే 100 ఎలుకల్ని తిన్న తర్వాత పిల్లి కాశీకి బయలుదేరిందంట. ఎందుకు పోతున్నావు కాశీకి అని అడిగితే పాప ప్రక్షాళన కోసం పోతున్నా అని చెప్తుంది. గిరిజన బిడ్డలు ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను మానుకోటలో ధర్నా చేస్తున్నా అని చెప్తున్నాడు కేటీఆర్. మానుకోటలో ధర్నా ఎందుకు అంటాడు? ఒక్క మానుకోటలోనే కాదు రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్రంలో అవసరమైతే ఎక్కడెక్కడ బీద వాళ్ళు ఉన్నారో, ఎక్కడెక్కడ గిరిజన రైతులు ఉన్నారో, ఎక్కడెక్కడ మా దళిత అన్నదమ్ములు ఉన్నారో, ఎక్కడెక్కడ బలహీన వర్గాల అన్నదమ్ములు ఉన్నారో మొత్తం 119 నియోజకవర్గాల్లో అవసరమైతే ఆ కొడంగల్ బక్కజిక్కిన రైతుల కోసం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తుంది, కదం దొక్కుతుంది. మీరు లాక్కున్నటువంటి భూములలో దళితుల భూములు, గిరిజనుల భూములు, పేద బడుగు బలహీన వర్గాల భూముల్ని లాక్కున్న రోజు ఈ కేటీఆర్ అనేటువంటి మంత్రి కంప్యూటర్ డబ్బాలు పట్టుకొని దావో చుట్టూ తిరిగిండు తప్ప ఏ తెలంగాణ పల్లెటూర్లకి రాలేదు. ఇవాళ వచ్చి ఈ ప్రభుత్వం ఏదో చేస్తూ ఉందని చెప్పి మొసలి కన్నీరు గారుస్తూ ఉన్నాడు.